అందరికీ నమస్కారం. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేనండి ఏఐ హవా నడుస్తోంది. చాట్ జీపీటీ, జెమినీ ఈ పేర్లు మనకు బాగా అలవాటైపోయాయి. కానీ ఆలోచించారా, ఈ టెక్నాలజీ అంతా విదేశీ కంపెనీలదే. మరి ఈ ఆధిపత్యానికిప్పుడు చెక్ పడబోతోందా? అవును, భారత్ వేస్తున్న ఒకే ఒక్క అడుగు ఇప్పుడు మొత్తం గేమ్నే మార్చేయబోతోంది. మన ప్రశ్న ఇదే: మనం ఎప్పటికీ ఈ విదేశీ టెక్నాలజీలపైనే ఆధారపడి బతకాలా? ఇక చాలు అంటోంది మన దేశం. ఏఐ ఫర్ ఆల్ అంటే అందరికోసం ఏఐ అనే ఒక పవర్ఫుల్ నినాదంతో ఓపెన్ సోర్స్ రంగంలోకి అడుగుపెడుతోంది. అసలు ఏంటి ఓపెన్ సోర్స్ ఏఐ? దీనివల్ల భారత్ ప్రపంచ టెక్నాలజీలో లీడర్గా ఎలా మారబోతోందో పదండి ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. సరే, ముందుగా మనం పదే పదే వింటున్న ఈ ఓపెన్ సోర్స్ అనే మాటకు అసలు అర్థమేంటో సింపుల్గా తెలుసుకుందాం. చూడండి, ఏఐ ప్రపంచంలో మనకు రెండే దారులున్నాయి. ఒకటి క్లోజ్డ్ సోర్స్. ఇదెలా ఉంటుందంటే, పెద్ద పెద్ద కంపెనీలు తమ టెక్నాలజీని ఒక సీక్రెట్ బాక్స్లో పెట్టి తాళం వేసినట్టు. అది లోపల ఎలా పనిచేస్తుందో ఎవ్వరికీ తెలీదు, వాళ్లకు తప్ప. దీనికి కంప్లీట్గా ఆపోజిట్ ఓపెన్ సోర్స్. ఇక్కడ ఆ బాక్స్కు తాళం ఉండదు, అస్సలు బాక్సే ఉండదు. టెక్నాలజీ కోడంతా అందరి ముందు ఓపెన్గా ఉంటుంది. ఎవరైనా సరే దాన్ని తీసుకోవచ్చు, వాడుకోవచ్చు, వాళ్ళకు నచ్చినట్టు మార్చుకోవచ్చు, ఇంకా బెటర్గా కూడా చేయొచ్చు. టెక్నాలజీ అనేది కొద్దిమంది సొత్తు కాదు, అది అందరిది అనే గొప్ప సిద్ధాంతంతో భారత్ ఈ ఓపెన్ దారిని ఎంచుకుంది. మరి ఈ ఓపెన్ సోర్స్ రంగంలోకి చాలా దేశాలు రావచ్చు కదా. భారత్ మాత్రమే గేమ్ చేంజర్ ఎలా అవుతుంది? ఎందుకంటే మన దగ్గర 3 అద్భుతమైన బలాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మన మొదటి అతిపెద్ద బలం డేటా డైవర్సిటీ. మన దేశంలో ఎన్ని భాషలు, ఎన్ని యాసలు, ఎన్ని సంస్కృతులు! అబ్బా, ఈ వైవిధ్యమే మన అసలైన ఆస్తి. ఇంత వెరైటీ డేటాతో ట్రైన్ అయిన ఏఐ మోడల్సు ఎంత పవర్ఫుల్గా ఉంటాయో ఊహించుకోండి. ఇక రెండో బలం డిపెండెన్సీ తగ్గించుకోవడం, అంటే స్వావలంబన. వేరే దేశాల టెక్నాలజీ మీద ఆధారపడితే మన ప్రజల డేటా సెక్యూరిటీ ఏంటి? అందుకే మన టెక్నాలజీ మన చేతుల్లో ఉంటే మన డేటా మన దగ్గరే భద్రంగా ఉంటుంది. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, ఖర్చు. ఓపెన్ సోర్స్ వల్ల చిన్న చిన్న స్టార్టప్లు, కాలేజీ స్టూడెంట్స్ కూడా పెద్ద ఖర్చు లేకుండానే ఈ టెక్నాలజీని వాడుకుని అద్భుతాలు చేయొచ్చు. సరే, అంతా బానే ఉంది. కానీ గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి టెక్నాలజీ తిమింగలాలతో మనం పోటీ పడగలమా? ఈ అనుమానం రావడం చాలా సహజం. కాని సమాధానం ఖచ్చితంగా పోటీ పడగలం, ఢీ కొట్టగలం. అది ఎలాగో చూపిస్తాను. ఇవి కేవలం మాటలు కాదు, ఇప్పటికే పనులు మొదలయ్యాయి. ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వ భాషిణీ ప్రాజెక్ట్ చూడండి. ఏఐని మన తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలీ ఇలా మన సొంత భాషల్లోకి తీసుకొస్తోంది. అలాగే సావరిన్ ఏఐ అనే మరో పెద్ద ప్రయత్నం జరుగుతోంది. అంటే మన డేటా, మన టెక్నాలజీ అన్నీ మన కంట్రోల్లోనే ఉండేలా ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయి. టెక్నాలజీలో మన స్వాతంత్ర్యం కోసం ఇదొక పెద్ద ముందడుగు. ఒక్క క్షణం ఆలోచించండి. ఇప్పుడు మనం తయారు చేస్తున్న ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్స్ సక్సెస్ అయ్యాయనుకోండి, అప్పుడేమవుతుంది? ప్రపంచవ్యాప్తంగా డెవలపర్లు, కంపెనీలు మన టెక్నాలజీని వాడటం మొదలుపెడతాయి. అప్పుడు ఈ టెక్నాలజీకి రూల్స్, స్టాండర్డ్స్ ఎవరు సెట్ చేస్తారు? మనమే. అంటే మార్కెట్ రూల్స్ మనమే రాస్తాం. ఈ మొత్తం విశ్లేషణలో మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక కీలకమైన విషయం ఉంది. ఏఐ అనేది ఏదో పెద్ద కంప్యూటర్ల కోసమో, టెక్ నిపుణుల కోసమో కాదు. అది ఒక సామాన్యుడి జీవితాన్ని మార్చగల ఒక శక్తివంతమైన సాధనం. వ్యవసాయంలో రైతుకు సహాయం చేయటం దగ్గర నుండి, క్లాసులో విద్యార్థికి పాఠాలు చెప్పడం వరకు, ఆరోగ్యం నుండి పరిపాలన వరకు ప్రతి రంగంలోనూ ఏఐ అద్భుతాలు చేయగలదు. ఓపెన్ సోర్స్ ద్వారా ఈ శక్తిని కొందరి చేతుల్లో బంధించకుండా ప్రతి ఒక్కరి చేతికి అందించి భారత్ ప్రపంచానికి ఒక కొత్త, అందర్నీ కలుపుకోపోయే మార్గాన్ని చూపిస్తోంది. మరి ఈ విశ్లేషణ అంతా విన్నాక మీకేమనిపిస్తోంది? భారత్ నిజంగా ఏఐ సూపర్ పవర్గా ఎదుగుతుందని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయమేంటో తప్పకుండా కింద కామెంట్స్లో పంచుకోండి. మీ ఆలోచనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటాను. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణల కోసం మన వేదవ్యాస అకాడమీ ఛానలుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో